ఈ దెబ్బతో ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి, మరి అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఏంటి అంత స్పెషాలిటీ ఈ వీడియోలో అని అనుకుంటున్నారా? ఫుల్ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. శారీ ప్రీప్లీటింగ్ అండ్ డ్రేపింగ్ వీడియో అనమాట. అందులోనూ శారీ ప్రీప్లీటింగ్ ఎలా చేసుకోవాలి, ప్రీప్లీటింగ్ చేసిన తర్వాత శారీని ఎలా డ్రేప్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి మిస్ కాకుండా లాస్ట్ వరకు ప్రతి ఒక్క పాయింట్ ని పిన్ టు పిన్ చూసేసేయండి, మీకు ఉన్న డౌట్స్ అన్ని తీరిపోతాయి. ముందుగా ప్రీ ప్లీటింగ్ చేసుకోవాల్సిన శారీని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా కొంగు పాటు ఉంటుంది కదా, కొంగు పాటుని ఇలా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకొని అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి, అంటే ఒక పిన్ యాడ్ చేసేసుకోండి, మీకు అదే గుర్తు అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ మెజర్మెంట్, అంటే పళ్ళు మెజర్మెంట్ అనమాట. ఆ తర్వాత పళ్ళు మెజర్మెంట్ అయిపోయిన తర్వాత చుట్టుకొలత తీసుకుంటాము. ఆ చుట్టుకొలతకి పళ్ళు పెట్టుకున్నప్పుడు మనం పిన్నుతో మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ అక్కడ నుంచి కంటిన్యూషన్ చేస్తూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ ఇలా ఒక్కసారి రౌండ్ తీసుకోవాలి. శారీ రౌండ్ ఒక రౌండ్ తీసుకుంటాం కదండి, ఆ రౌండ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ శారీని ఎక్కడి వరకు తీసుకోవాలి అని అంటే మన రైట్ లెగ్ టై ఉంది కదా అక్కడి వరకు తీసుకోవాలి. అక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ గుర్తు, అంటే ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి మనకి 2 మెజర్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ మెజర్మెంట్ కి వెళ్దామండి. థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి మనకి కట్టు చెంగు పార్ట్ అన్నమాట. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుందండి, స్కిప్ చేయకుండా చూసారనంటే మీకు డీటెయిల్ గా బాగా అర్థమవుతుంది. ఇంట్లో ఉండి కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కట్టు చెంగు పార్ట్ ఉంది కదండి, కట్టు చెంగు పార్ట్ మెజర్మెంట్ తీసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ నేను ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ నుంచి శారీ స్టార్ట్ చేసుకోండి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేంత వరకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎక్కడి వరకు చూపించానో అక్కడ వరకు కట్టు చెంగు పార్ట్ తీసుకొని ఇక్కడ కూడా సేమ్ ముందు చెప్పిన విధంగానే ఒక పిన్ పెట్టేసుకోవాలి, అంటే ఒక గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇలా మనకి శారీ ప్రీప్లీటింగ్ అయితే 3 మెజర్మెంట్స్ ఉంటాయి. ఈ 3 మెజర్మెంట్స్ అయిపోయినాయండి. ఇంకా దీనికి మనం ఏం మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ శారీని ప్రీ ప్లీటింగ్ చేసేసుకుందాము. మరి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది మీకు అర్థం అవుతుందా లేదా అనేది తప్పకుండా నాకు కమెంట్స్ లో షేర్ చేయండి. అప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా అన్నది కూడా. శారీ ప్రీ ప్లీటింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా ఐరన్ బాక్స్ ని రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే పళ్ళు పార్ట్ తీసుకుంటున్నానండి. స్టార్టింగ్ పళ్ళు ఉంటుంది కదా, ఫాల్ పార్ట్ వైపు మన ఫస్ట్ ప్లీట్ ని పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు ఎన్ని ప్లీట్స్ కావాలంటే అన్ని ప్లీట్స్ ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో కుచ్చుళ్ళలాగా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇలా అన్నిటిని నీట్ గా అరేంజ్ చేసుకొని ఇలా ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ పిన్ పెట్టేసిన తర్వాత ఇవన్నీ నలిగిపోకుండా ఈక్వల్ గా మధ్యలో ఏమైనా ముడతలు ఉంటే ఆ ముడతలు తీసేసుకొని అక్కడ ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి స్టిఫ్ గా అలా నిలబడిపోతాయి. మనకి ఇంకా మనం చీరని ఎంత కదిలించినా కూడా ఈ పార్ట్ అనేది అస్సలు కదలదు. ఈ పిన్ అయిపోయిన తర్వాత మనకి ఇంతటితోనే మనకి కొంగు పార్ట్ అయిపోలేదండి, ఇంకా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ కదా, మొత్తం కొంగునంతటికి కలిపి లాస్ట్ లో ఒక పిన్ను పెడితే నీట్ గా రాదనమాట. అందుకని ఇలా 2-3 పార్ట్స్ గా డివైడ్ చేసేసి ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ ని అరేంజ్ చేసుకొని నీట్ గా మధ్యలో పిన్స్ పెట్టుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో క్లాత్ ఏమైనా ముడతలు పడింటే ఆ ముడతలన్నీ తీసేసుకొని ఇలా నీట్ గా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న పార్ట్ని టేబుల్ వైపు ముందుకి జరిపేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో. ఇది చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో అండి, అందుకనే చేస్తున్నాను. మరి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా, మరి ఒక లైక్ ఇచ్చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందు ఇంకా చాలా తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడు చేస్తున్నది పళ్ళులో లాస్ట్ పార్ట్ అండి. మనం పిన్ గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు ఆ లాస్ట్ వరకు మొత్తం ఇలా ప్లీట్స్ అన్ని అరేంజ్ చేసుకుని ఐరన్ చేసుకుంటే మనకి ఇక్కడితో పళ్ళు పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పళ్ళు పార్ట్ అయిపోయిన తర్వాత మనము ఈ పళ్ళు పార్ట్ పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడికి టేబుల్ దగ్గర ఎడ్జ్ కి వచ్చేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 క్లిప్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే క్లిప్స్ పెట్టామనుకోండి స్టిఫ్ గా అరేంజ్ అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ప్రెడ్డింగ్ అనమాట. ఈ మెయిన్ ఇదేనండి శారీ ప్రీప్లీటింగ్ కి. ఎందుకంటే ఎంత బాగా చేసినా కూడా, ఎంత బాగా పళ్ళు పెట్టినా కూడా ఫ్రంట్ పార్ట్ సరిగా కవర్ అవ్వకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా. ఇలా మనం పళ్ళుకి ఎన్ని ప్లీట్స్ అయితే పెట్టుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా అన్నీ వచ్చేలాగా కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే
ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. మనము 9 ప్లీట్స్ పెడితే 9 ప్లీట్స్, 8 ప్లీట్స్ పెడితే 8 ప్లీట్స్, 6 పెడితే 6 అలాగా పళ్ళుకి ఎన్ని వస్తాయో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు కూడా అన్నీ రావాలి. ఇలా అన్నిటిని ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్క ఇంచు వెడల్పుతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకొని నీట్ గా ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసుకున్నామంటే ఇలా నీట్ గా సెట్ అయిపోతాయి. సెట్ అయిన తర్వాత ఇలా ఐరన్ చేసుకున్న పార్ట్ ని కొంచెం ముందుకు జరిపేసి మళ్ళీ అక్కడ పెగ్స్ పెట్టేసుకోవాలి. ఇంకా మిగిలిన పార్ట్ అంతా కూడా సేమ్ ఇలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఎంత స్ప్రెడ్ చేసుకోవాలి, ఎంత వెడల్పు చేసుకోవాలని అంటే ఇది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనం ఏం జరపాల్సిన అవసరం లేదు. ఆ చీర ఎంత స్ప్రెడ్ అయితే అంత స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఐరన్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇదే ఇప్పటి వరకు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని పూర్తిగా వెనక్కి జరిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము చుట్టుకొలతకి ఒక పిన్ పెట్టుకున్నాం కదా, ఇదైతే ఈ పిన్ అన్నమాట. ఇంకొకటి కట్టు చెంగు పార్ట్. ఈ కట్టు చెంగు పార్ట్ కి అలాగే చుట్టుకొలతకి మధ్యలో ఉన్న పార్ట్ మొత్తము మిడిల్ ప్లీట్స్ కి అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ పెట్టుకున్నాం. రైట్ హ్యాండ్ తో కుచ్చిళ్ళు పోసే వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళు ఇలా కట్టు చెంగు పార్ట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. లేదు సైడ్ హ్యాండ్ తో కుచ్చిళ్ళు పోసుకునే వాళ్ళు మీరు చుట్టుకొలత ఉంటాయి కదా, ఆ పిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి, కరెక్ట్ గా వస్తాయి. ఇప్పుడైతే నాకు రైట్ సైడ్ అలవాటు ఉంది కాబట్టి కట్టు చెంగు పార్ట్ దగ్గర పిన్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా కుచ్చిళ్ళు పోసుకోవాలి. ఇలా కుచ్చిళ్ళు పోసుకున్న తర్వాత అది ఎంతవరకు పోసుకోవాలని అంటే ఇలా చూడండి, 2 పిన్నులు ఇలా ఒక దగ్గరికి రావాలి. అలా వచ్చినాయంటే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఇలా వచ్చిన ప్లీట్స్ ని ఒక ప్లగ్ తీసుకొని టేబుల్ కి అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేసామనుకోండి కుచ్చిళ్ళు జారకుండా ఉంటాయి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా ఈ లెంత్ తో నీట్ గా అరేంజ్ చేసుకోండి. నీట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నింటికి కలిపి కింద వైపు ఒక పిన్ పెట్టేసుకోండి. మీరు కావాలంటే పైన కూడా పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత ఆ కుచ్చిళ్ళు అనేది కదలకోకుండా అక్కడ ఒక 2 ప్లగ్స్ పెట్టుకున్న తర్వాత కింది వైపు ఇలా పైన ఎన్ని కుచ్చిళ్ళు వచ్చినాయో కింది వైపు కూడా అలాగే అన్ని కుచ్చిళ్ళు వచ్చేలాగా ఒకసారి అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మధ్యలో మడతలు ఏమైనా ఉంటే ఒక్కసారి చేత్తో ఇలా అనుకున్నాం అనుకోండి, మడతలన్నీ పోతాయి. అప్పుడు ఇలా నీట్ గా అరేంజ్ చేసుకొని మనము శారీకి ఎక్కడైతే పిన్ పెట్టుకుంటామో అక్కడ ఇలా మరొక పిన్ ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ పిన్నులు పెట్టుకున్న ప్లేస్ అంతటినీ కూడా ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ టేబుల్ సరిపోలేదు కాబట్టి జరిపాను. మీకు టేబుల్ సరిపోయేలాగా ఉంటే డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు కింద కుచ్చిళ్ళని అరేంజ్ చేసుకోవాలి. పైన ఎలా అరేంజ్ చేసుకున్నామో సేమ్ కింద కూడా అలాగే అరేంజ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి నీట్ గా వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి. అలాగే సైడ్ పార్ట్ అంతా కూడా ఒక్కసారి బాగా ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా చీర నలిగిపోయింది అనుకోండి నీట్ గా వచ్చేస్తుంది. ఇలా ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకొని ఇక్కడ కూడా కింద పార్ట్ కూడా ఒక పెద్ద పిన్ తీసేసుకొని అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకొని అలాగే టేబుల్ కి అటాచ్ చేసేసి ఒక 2 ప్లగ్లు పెట్టేసేయండి. ఇప్పుడు మధ్యలో ఉన్న పార్ట్ ని ఈక్వల్ గా ప్రెస్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం సెంటర్ ప్లీట్స్ అన్నింటినీ కూడా ఇలా ఐరన్ చేసేసుకోవాలి. ఇలా సెంటర్ ప్లీట్స్ ఐరనింగ్ అయిపోయిన తర్వాత సైడ్స్ కి శారీ కూడా ఉంటది కదండి, ఆ శారీ కూడా ఒక్కసారి ఐరన్ చేసుకోండి. నీట్ గా వచ్చేస్తుంది అనమాట, అంటే నీట్ గా ఫిట్ అయిపోతుంది. అంతేనండి, సెంటర్ ప్లీట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ చూపించబోతున్నాను. టేబుల్ కి అవతల వైపులో ఉన్న పళ్ళు పార్ట్ని ఇలా మన మీద రివర్స్ లో వేసుకోవాలి. అలాగే కుచ్చిళ్ళను కూడా ఆ చివర ఈ చివర పట్టుకొని ఇలా రివర్స్ లో వేసుకోవాలి. ఇప్పుడు కట్టు చెంగు పార్ట్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎడ్జ్ వరకు అంటే సెంటర్ ప్లీట్స్ ఎడ్జ్ వరకు తీసుకొని వచ్చి దాన్ని మనకు ఏ లెంత్ లో కావాలో ఆ లెంత్ లో మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత మనము పళ్ళుకి ఒక గుర్తు పెట్టుకుంటాం కదండి, అది ఈ ఎడ్జ్ కి వచ్చేలాగా కొంచెం రైట్ సైడ్ కి వేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ కి వేసుకున్న తర్వాత ప్లీట్స్ ఏమైనా నలిగిపోయి ఉంటే ఒక్కసారి అలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము ఎంత లెంత్ అయితే మర్చుకున్నామో అంత లెంత్ ఇలా ఫ్రంట్ పార్ట్ కొంచెం ముందుకి జరుపుకోవాలి. ఇలా జరుపుకున్న తర్వాత ఈ ప్లీట్స్ కూడా ఏమైనా డిస్టర్బ్ అయితే ఆ ప్లీట్స్ ని ఒక్కసారి నీట్ గా అరేంజ్ చేసుకొని ఆ తర్వాత లోపలికి మర్చుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ మర్చి ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 టైమ్స్ మర్చుకొని చీరని రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత ఇక్కడ పళ్ళు పార్ట్ ని కింది వైపు నుంచి తీసుకొని పళ్ళుని 2 సార్లు మర్చుకొని ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. అంతేనండి, బాక్స్ ఫోల్డింగ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ చేసుకోవడమో.
యాక్చువల్గా బాక్స్ ఫోల్డింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే చూసి చేయడం చాలా ఈజీ అని నా ఒపీనియన్. మరి మీరేమంటారు? కమెంట్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంత కష్టపడి వీడియో చేసినాను, ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆగండి, అప్పుడే ఇంకా వీడియో అయిపోలేదు, ఇంకా చాలా వీడియో ఉందండి. ఇందులో డ్రేపింగ్ కూడా చూపించబోతున్నాను. మరి ప్రీ ప్లీటింగ్ చేసిన శారీ ఎలా కట్టుకోవాలో చాలా మందికి తెలియదు. నా దగ్గరికి వస్తున్న కస్టమర్స్ కూడా అడుగుతున్నారనమాట. అందుకని ఈ వీడియోలో మొత్తం అన్ని ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అందుకనే ఇంత లెంత్ అయిందనమాట. ముందైతే శారీ పెట్టికోట్ ని కట్టేసుకోండి. కట్టేసుకున్న తర్వాత ఈ బాక్స్ ఫోల్డింగ్ చేసింటాం కదా, ఆ చీరను మొత్తము ఇలా తీసేసేయండి. అవి ఏమీ నలగవు, మీరు ఎలా తీసినా కూడా నలగకుండా ఉంటాయి. నేను ప్రీ ప్లీటింగ్ చేస్తే అలా ఉంటుంది. ఇప్పుడు సెంటర్ ప్లేట్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా సెంటర్ కి ఎగ్జాక్ట్ గా సెంటర్ కి వచ్చేలాగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత కట్టు చెంగు పాటు ఎక్కడే ఏదైతే ఉందో ఆ కట్టు చెంగు పాటుని ఆ సెంటర్ ప్లేట్స్ పట్టుకొని మనము దాన్ని కట్టు చెంగు పాటుని చెక్కుకోవాలి. ఎందుకు అనంటే ముందే కట్టు చెంగు చెక్కుకున్నాం అనుకోండి, సెంటర్ ప్లేట్స్ అనేది అటు సైడ్ కు ఇటు సైడ్ కు రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇలా సెంటర్ ప్లేట్స్ పట్టుకొని కట్టు చెంగు పాటు చెక్కుకున్నారనుకోండి, కరెక్ట్ గా సెంటర్ ప్లాట్స్ కి వస్తుంది అనమాట. ఆ తర్వాత మనము కుర్చీలకు పెట్టుకున్న కింద పిన్ ఉంటుంది కదా, ఆ పిన్నుని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా సెంటర్ ప్లేట్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంగు పాటుని ఎంత లెంత్ అయితే తీసుకున్నామో ఆ లెంత్ దగ్గర ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆ పార్ట్ లో పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టుకొలత పార్ట్లో ఇలా ఒక్కసారి బాగా చీర టైట్ గా లాగేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. నేనైతే శారీ ప్రీ ప్లీటింగ్ కాదండి, డ్రేపింగ్ కూడా చేస్తాను. ఈ డ్రేపింగ్ చూసి మీకు నేను పర్ఫెక్ట్ గా కట్టగలను లేదో కూడా మీరు కమెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పిన్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మర్మేడ్ షేప్ వస్తుంది కదండి, ఆ షేప్ రావాలి అని అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా 3 లేయర్స్ లాగా 3 ప్లీట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ 3 ప్లీట్స్ కి కలిపి ఒక పిన్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా నీట్ గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ కి ఇంకా మనం ఏమి ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఎలా ఉంటుందో అలా దాన్ని ఇలా లోపలికి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని మిగిలిన శారీని లోపలికి దోపేసుకోవాలి. దోపేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కి మర్మేడ్ షేప్ వస్తుంది కదా, ఆ షేప్ ని ఇలా ఒకసారి అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ శారీ ప్రీ ప్లీటింగ్ చేసిన శారీ ఎలా కట్టుకోవాలో ఆల్మోస్ట్ ఆల్ మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఇక్కడ చూడండి పళ్ళు ఎంత నీట్ గా ఉందో. మీరు ఎలా కదిలించినా కూడా, ఎలా తిరిగినా, ఎక్కడ కూర్చున్నా, ఎలా లేసినా కూడా మీకు చీర అనేది అస్సలు కదలకుండా ఉంటుంది. ఈ ప్రీ ప్లీటింగ్ చేసిన శారీ కట్టుకుంటే నేను డ్రేప్ చేసిన ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదేమో ఆఫ్టర్ ప్రీ ప్లీటింగ్ చేసిన తర్వాత శారీని డ్రేప్ చేసుకోవాలో క్లియర్ గా చెప్పాను కదండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇలాంటి డ్రేపింగ్ సర్వీసు అలాగే శారీ ప్రీ ప్లీటింగ్ సర్వీస్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. నేను శారీ ప్రీ ప్లీటింగ్ కాదండి, ఇలా డ్రేపింగ్ కూడా చేస్తానన్నమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇంతవరకు శారీ ప్రీ ప్లీటింగ్ కి కొలతలు ఎలా తీసుకోవాలి, శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి, ప్రీ ప్లీటింగ్ చేసిన శారీని ఎలా డ్రేప్ చేసుకోవాలో కూడా చూసారు కదా. మరి చూడండి, ప్రీ ప్లీటింగ్ చేయకముందు నేను కట్టుకున్న శారీ ఇది, చేసిన తర్వాత కట్టుకున్న శారీ ఇదే, సేమ్ శారీనే కానీ ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఇంతవరకు యూట్యూబ్ లో ఇంత డీటెయిల్ గా ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరండి. మరి ఈ వీడియోకి లైక్ ఇచ్చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఓమికా శారీ ప్లీట్స్ అండ్ డ్రేప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది డ్రెస్ మీద డ్రేప్ చేస్తేనే ఇలా ఉంది, ఇంకా నార్మల్ గా డ్రేప్ చేస్తే ఇంకెలా ఉంటుందో మీరే కమెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.